హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు నేను మా పెద్ద మావయ్య గారిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన వయసు 75 సంవత్సరాలు. అయితే ఏంటంటే ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒక జిజ్ఞాసతోటి తయారు చెయ్యాలి అనేసని ఆయన మంచి మంచి ఐటమ్స్ తయారు చేశారు. అది కూడా చాలా వేస్ట్ మెటీరియల్ తోటి, అంటే మనకి శుభలేఖలు వస్తూ ఉంటాయి కదా, వాటితోటి తయారు చేశారు. చూడండి ఒక్కొక్క కళాఖండాన్ని. ఇక మా మావయ్య గారు, పెద్ద మావయ్య హాయ్ చెప్పు. చూసారా? ఇప్పుడు నేను ఒక్కొక్కటే మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో ఎడ్ల బండి. దీన్ని ఇప్పుడు టాంగా అని కూడా అంటాం మనం. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా ఇందులో తీసుకుని వస్తున్నారు కదండి, అది తయారు చేశారు. చూడండి, ఇదంతా కూడా శుభలేఖే. ఓకేనా? ఈ చక్రాలకి కూడా అంతా కూడా అన్నీ కూడా అదిగో హట్ పక్షి చూసారా? పేపర్ తోటి పక్షి. ఇదిగో నువ్వు చూడండి ఎంత బాగుందో. వావ్, చూసారా? ఇది గుర్రబండి. చూసారా ఈ ఇల్లు ఎంత బాగుందో? లోపల లైటింగ్ కూడా ఉంది. ఇది ముంగండలో మా ఇల్లు అండి. దాన్ని నమూనా సేమ్గా తయారు చేస్తారు. చూడండి, ఏరోప్లైన్, ఇస్రో. చూడండి, సరే ఎంత బాగా చేశారోను. ఇంకో ఇది, దాన్ని ఓపెన్ చేయబద్దమయ్య. చూసారు? ఇది కూడా కేవలం అట్ట ముక్కలతోటి తయారు చేసినదే. ఫ్లూట్ బాక్స్, ఫ్లూట్ వాయించుకోవడానికి మనకి దాన్ని పెట్టుకుని ఆ బాక్స్ తయారు చేశారు. దాంట్లో ఫ్లూట్స్ కూడా పెట్టారు. చూడండి ఎంత బాగుందోను. సో 64 కళలకు నిలయం అని చెప్పి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇంట్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి తయారు చేయాలి. వాళ్ళ టైంని వాళ్ళు అలాగా స్పెండ్ చేసుకోవడం మెయిన్గాను. మా ఇళ్లల్లో అందరికీ కూడా అదే అలవాటు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కళలు. సో నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ కూడా నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.